వినోద్ గారు వారన్నదానికి రెస్పాండ్ అవ్వండి. ఒకటి మరోవైపు అటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అటు కేంద్రానికి రాష్ట్రానికి సఖ్యత ఉండాలి అనే ఒక మాట అనడము, తర్వాత ఒక పెద్దన్నలాగా సంబోధించడము. సో ఇది కూడా ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దేశం మొత్తం నా కుటుంబమే అంటే దాన్ని కొంత విమర్శించే ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్న సమయంలో మరి మోదీ పెద్దన్న అనడం అది ఎటువంటి పొలిటికల్ ఎజెండానా, లేకపోతే రాష్ట్రం కోసం ఏ మాట అయినా అనొచ్చనా? దీన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు రఘు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, మోదీ గారు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్. మనది ఏం సిస్టమ్? ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ లో మనము స్టేట్ ఒకటి, సెంటర్ ఒకటి, డిఫరెంట్ దారులు పోయినప్పుడు నష్టాలు స్టేట్ కు జరుగుతాయి. స్టేట్ కు నష్టం జరిగినప్పుడు దేశానికి నష్టం అన్నట్టే కదా, పార్ట్ ఆఫ్ ద నేషన్ కదా. అప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అనే సిస్టాన్ని మన రేవంత్ రెడ్డి గారు 100% నమ్ముతారు. కాంగ్రెస్ కూడా అలా నమ్ముతుంది. అందుకనే ప్రధానమంత్రి మన స్టేట్ కి వచ్చినప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా వచ్చి ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రితో పాటు ఉండి ఇటువంటి ఇనాగ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ముఖ్యమని గమనించి చేశారు. మీరన్నది ఏంటంటే పెద్దన్న అని ఇలా పొగటం అనేది చేశారు కదా అనేది, అంటే నేచురల్ గా ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లోనైనా బయట అయినా మోదీ గారి వయసుకు, ఎక్స్పీరియన్స్ కు, తర్వాత ఆయన ప్రధానమంత్రి దేశానికి ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కేంద్ర ఫండ్స్ మీద ఎంతవరకు అయితే మనకు ఆధారపడి ఉంటుందో రాష్ట్రం, అది చాలా ముఖ్యం. కాబట్టి కేంద్రంతో పాటు ఎటువంటి సత్సంబాల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని గమనించింది. కాబట్టి మీరు పెద్దన్న లెక్క మమ్మల్ని దీవించాలే తప్పదు. అందుకనే మేము మా రాష్ట్రానికి సరిపోయినంత వసతులు, సరిపోయినన్ని వనరులు మీరు కల్పించాలి. ఇంతవరకు ఏంటంటే గత ప్రభుత్వం మీ మాట, అంటే ఇది మనం చెప్పక తప్పదు, గత ప్రభుత్వం అది ఒక ఏమంటారు యారోగెంట్ మెంటాలిటీ తోటి కేంద్రంతో మాకు సంబంధం లేకుండా మేము రాష్ట్రాన్ని ఏదో నడుపుకుంటాము, ఏదో చేస్తాము అన్న పద్ధతులు పోవటం అది నడవదు. మేము కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వ పద్ధతి ప్రకారం ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ ఉన్నది. కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని మేము అర్థిస్తున్నాం అనే పద్ధతిలో అన్నారు. పెద్దన్నగా నువ్వు మమ్మల్ని దీవించాలన్నారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ పర్టికులర్లీ ఇప్పుడు ఈ జిఎస్టి సిస్టమ్స్ అంత వచ్చిన తర్వాత ఏమైందని అంటే ఈ రెవెన్యూస్ అన్ని చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్స్ లోకి పోయినాయి. మనం చాలా సార్లు విన్నాం, ఇది గత ప్రభుత్వం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని బ్లేమ్ చేస్తూ పర్టికులర్ గా మన మోదీ గారి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇలా మనకు రావాల్సిన ఫండ్స్ మనకు రావట్లేదు, మన ట్యాక్స్లు ఇన్ని కలెక్ట్ చేసి మనం పంపిస్తున్నాం, మనకు వచ్చేది మాత్రం 25% కూడా రావట్లేదు, ఇది అన్యాయం అది అంటున్నారు. కానీ కేంద్రంతో పాటు సహకరిస్తే తప్పకుండా మనకు వనరులు వస్తాయి, ఫండ్స్ వస్తాయి అనేది వాళ్ళకు తెలుసు. తర్వాత కొన్ని ఎప్పుడు మన రామ్మోహన్ రావు గారు క్లియర్ గా చెప్పారు కదా, కేంద్రం ఇప్పుడు గడ్కరీ గారు క్లియర్ గా తీసుకున్న స్టాండ్ ఏంటంటే యూటిలిటీస్ గురించి ఇన్ని 200-300 కోట్లు అవసరం లేదు, మేము శాంక్షన్ చేసేస్తామని. అది ఒక అంటే పాజిటివ్ అప్రోచ్ తోని కేంద్రం వచ్చింది. అదే పాజిటివ్ అప్రోచ్ తోటి రాష్ట్రం పోయి రెండు కలిసినప్పుడు ఏమైతే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. బట్ మీరు ఇదంతా చెప్తున్నారు అంటే వినోద్ గారు, మీరు ఇదంతా చెప్తున్నారు, ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం కోసం పెద్దన్న అనడంలో తప్పులేదు అంటున్నారు. కానీ అదే ప్రధాని మోదీ నేను మోదీ కుటుంబం అంటే కొంత విమర్శ కనబడుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ ఇటు పెద్దన్న అన్నదానికి అటు బీఆర్ఎస్ కూడా విమర్శ చేస్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే వనరులు, వసతులు మీరు కల్పించాలని అర్థించడంలో తప్పలేదు అంటున్నాను. తర్వాత నేను మోదీ కుటుంబం అనే దాని గురించి విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే తప్పకుండా వస్తాయండి. మోదీ గారు ఈ రోజు ఎలా జరుగుతుందని అంటే వసుదైక కుటుంబం పోయి మోదీ కుటుంబం అయిపోయింది. అంటే ఏమైతుంది, వ్యక్తి పూజలు ఎక్కువైపోయి పర్సన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ అనే స్టేజ్కి వచ్చింది. మనం ఎంత చెప్పినా ఏది మోదీ గారు దేశాన్ని గురించి ఇలా చేస్తున్నారు, దేశానికి అంకితం అవుతున్నారు, దేశ ప్రజలంతా తన ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తున్నారు అనేది భారత ప్రధానిగా ప్రతి ప్రధాని ఎవరున్నా గానీ అది బాధ్యత అలా ట్రీట్ చేస్తారు. అంటే వినోద్ గారు స్వయంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఒక పెద్దన్న అని సంబోధించడం, మరి నిజంగా పెద్దన్న అనుకున్నా కూడా అక్కడ జరగాల్సిన ప్రక్రియ జరగాలి అనే ఉద్దేశంతో మాట్లాడొచ్చు. కానీ తాను కూడా ఒక పెద్దన్నలాగా ఒక కుటుంబంలో పెద్దలాగా మాట్లాడినప్పుడు సో మీరు ఎందుకు తప్పుపట్టాల్సిన పరిస్థితి వస్తుంది నేను మోదీ కుటుంబం అనేది? అంటే ఇప్పుడు మోదీ కుటుంబం కాదండి, ఇది వసుదైక కుటుంబంలో అందరూ ఒకటి ఈక్వల్ గా ఉంటారు. కానీ నువ్వు నేనే
యుగ పురుషుని ఇప్పుడు ఎలా దిగజారిపోయింది అంటే దేశంలో ఎవ్రీథింగ్ మోదీనామిక్స్, మోదీ యుగ పురుషుడు, మోదీ సాధించాడు, వారు మోదీ ఒక లేకపోతే దేశం పర్టికులర్ లేదు అనే కామెంట్ పద్ధతిలో పోతే కౌంటర్ గా అది చెప్పిన దేశానికి విషయం నష్టం అది. అవుతుంది. వినోద్ గారు మీరు అన్నదానికి One second. మంచిదే కానీ వినోద్ గారు మీరు అన్నదానికి అమర్నాథ్ గారు ఒక మాట చెప్తారు. ఏది కొన్ని ప్లేసులలో అయితే ఆయన యుగ పురుషుడు కాదు, ఆయనే దేవుడని పూజలు మొదలు పెట్టేసిన స్టేజ్కి వచ్చింది. అది మంచిది కాదు. హిట్లర్ కూడా అలానే తయారైపోయింది. అలా కాకుండా దేశాన్ని రక్షించాలని అంటే వరకు సెల్ఫ్ సాక్రిఫైస్ అవసరం, కానీ సెల్ఫ్ ప్రొజెక్షన్ అనేది బియాండ్ ఏ పాయింట్. నేనే దేవుణ్ణి, లేకపోతే నేనే యుగ పురుషుణ్ణి, నేనే అందరికి నేనే సృష్టికర్తను అనే స్టేజ్కి వచ్చేటట్టు కనిపిస్తుంది. కాబట్టి వినోద్ గారు ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఒక కామెంట్ అంటే లల్లు ప్రసాద్ యాదవ్ గారు నీకు అసలు కుటుంబం లేదు, నువ్వు కుటుంబం గురించి పట్టించుకోవు అని, నువ్వు భార్యను వదిలిపెట్టినావు, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడిన తర్వాత దాని కామెంట్ మీకు 2019లో చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. మొత్తం దేశం అంతా కూడా రెస్పాండ్ ఎట్లా అయింది, మేబీ చౌకీదార్ హూ అంటే అందరూ కట్టెలు పట్టుకొని గుర్కా పని చేస్తున్నారు దాని అర్థం. అంటే అట్లా అర్థం కాదు కదండి, దాని స్పిరిట్ని అర్థం చేసుకోండి. ఆ మాట వారు అనకుండా ఉండుంటే వసుధైవ కుటుంబమే ఉన్నది, ఇప్పటికి కూడా వసుధైవ కుటుంబమే ఎవరు చెప్పినా ఎవరికి చెప్పినా. కానీ మోదీ గారికి కుటుంబం లేదు, అసలు నువ్వు కుటుంబం గురించి అసలు ఈ విషయం 2017లో చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాకు పొత్తు కావాలని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు అప్పుడు వారి ఫ్యామిలీ గురించి, అసలు ఆయన కుటుంబాన్నే పట్టించుకోలేని వ్యక్తి దేశాన్ని ఎట్లా ఏలగలుగుతాడు, దేశాన్ని ఎట్లా పట్టించుకుంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళను 180 క్లబ్ అంటారంట. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీకి 180 సీట్లు రావాలి, మేమందరం పొత్తులలో ఉండి చక్రం తిప్పాలి, ఎందుకంటే వీళ్ళ చేతనైంది వీళ్ళు 10-12 సీట్లు తెచ్చుకుంటారు, అంతకన్నా ఎక్కువ తెచ్చుకునే అవకాశం లేదు. మాక్సిమం అయితే 15 తెచ్చుకుంటారు. ఈ 15 సీట్లతోని దేశం మొత్తం చక్రం ఎట్లా తిప్పాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ 180 క్లబ్ అంటే ఈ ఏ పార్టీకైనా, అటు బీజేపీ పార్టీకి 180 రావాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా 180, సరే అది సాధ్యం కాదనుకోండి, కానీ 180 రావాలని వీళ్ళు కోరుకుంటే మనుషులు అన్నమాట. సో ఇప్పుడు వినోద్ గారికి చెప్పేది ఏంటంటే, ఒకటేంటంటే మోదీ కుటుంబం అంటే దాని స్పిరిట్ అర్థం చేసుకోండి. రెండోది ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే మోడీ గారు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి గత 24 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క సమాజం యొక్క విశ్వాసం పొందిన నాయకుడు. అటువంటి వ్యక్తి గురించి ఎవరు కూడా ఇప్పటి వరకు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా ఆయన దేవునిగా ఎప్పుడు పబ్లిక్ కామెంట్ చేసిన సందర్భాలు లేవు. అదే మీరు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనకు ఆల్రెడీ దేవాలయం కట్టారు. మీరు చూడండి వెళ్ళి, నేను నిన్న పేపర్లు చదివినా, మీకు పంపిస్తామంటే పంపిస్తాను. సో అంటే ఎవరు కట్టించుకుంటున్నారు దేవాలయాలు, ఎవరి కోసం కట్టించుకుంటున్నారు? వ్యక్తి పూజ ఇక్కడ ఉన్నదా? కేసీఆర్కు దేవాలయం కట్టారు. మీరు చూడండి, ఇక్కడి నుంచి మోడీ పేరు మీద అసలు ఒక కాలనీ ఉన్నదా అండి? 4 కోట్ల ఇల్లులు కట్టారు. కేసీఆర్ ఎన్ని ఇల్లులు కట్టిండు సార్? మీరు మహబూబ్ నగర్ దగ్గర నుంచి నార్థన్ తెలంగాణ నిజామాబాద్ వరకు ఎనీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళు 50,000 60,000 ఇచ్చారు కదా. ప్రతి దిక్కు కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ, కేసీఆర్ కాలనీ, కేటీఆర్ కాలనీ ఏమున్నది చూడండి. వెళ్ళి భారతీయ జనతా పార్టీ కట్టిస్తే పేరేం పెడుతుంది? దీన్ దయాల్ నగర్ అని పెడుతుంది, గాంధీ కాలనీ అని పెడుతుంది, గాంధీ తాత బస్తీ అని పెడుతుంది, లేకుంటే ఇంకొక పేరు పెడుతుంది. కానీ మోడీ పేరు ఎక్కడైనా మీరు చూసారా కాలనీలకు? పోనీ మోడీ పేరు ఎక్కడైనా కాలనీలకు కాదు, అసలు ఏదైనా ప్రాజెక్టులకు చూసారా? అంటే సపోజ్ ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అసలు ఏ ఎయిర్పోర్ట్ కైనా పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెహ్రూ స్టేడియం ఎక్కడుంది అసలు ఏంది? రైట్. సో ఇది మీరు ఈ విషయంలో నేను చాలా పక్కాగా ఒక విషయం ఏం చెప్తానంటే, ఈ విషయంలో దేశం గురించి ఆలోచించే విషయంలో, దేశం గురించి తన కుటుంబాన్ని పక్కన పెట్టిన విషయంలో మోడీకి సాటి వచ్చే నాయకుడు నాకు తెలిసి ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ లో ఎవరు లేరు. రామోహన్ గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం అవకాశం ఉంది. ఎందుకంటే నేను మా ఇద్దరికి సమాధానం చెప్తే వారు కనుక రెండోసారి కూడా మాట్లాడారు. ఒక పని చెప్తాను, అక్కడే వచ్చింది సమస్య. నెహ్రూ గారు అప్పుడు ఒక పాట వచ్చింది మనకు, సినిమాల పాట, గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు అని నెహ్రూను కీర్తించాం. 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆనాడు నెహ్రూ తనకు తానే విమర్శలు రాసుకున్నాడు. తన ఇమేజ్ పెరిగితే అది కొంచెం వేరు. అప్పటికి మోతీలాల్ నెహ్రూ తర్వాత ఆ కుటుంబంలో ఇంకొకరు మర్చిపోయారు, అమర్నాథ్ గారు. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నాడు, ప్రధాన కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషించారు. ఇంకో తరం కూడా ఉన్నది మనకి. నేను ఎప్పుడు కుటుంబ పార్టీని నేను సమర్థిస్తాను. అది కుటుంబ పార్టీ.
మోడీ గారు అంటే కుటుంబమే పార్టీ నడుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను, అమర్నాథ్ గారు లేరు అప్పుడు. నేనేమంటున్నానంటూ అమర్నాథ్ గారికి వ్యతిరేకంగా ఇక్కడ సమస్య ఏమైతుందంటే, అమర్నాథ్ గారు ఏదైతే మోడీ 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 భజన చేస్తున్నారో, గతంలో ఇందిరాగాంధీ, నా ఫస్ట్ వ్యాసం ఇందిరాగాంధీ మీద, ఇందిరాగాంధీని బారువా అని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేవాడు 75లో. ఆయన ఏమన్నాడు, ఇండియా 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 ఇందిరా అన్నాడు. ఏమైంది? ఫస్ట్ వ్యాసం నాదే కాదు, ప్రజలు ఉన్నారు, ప్రజల సమస్యలు ఉన్నాయి, ఇందిరాగాంధీ ఇండియా కాదు అని రాసినాడు. పట్టుబడి వ్యాసం. ఇవాళ కూడా దాని మీద కట్టుబడారు. ఇవాళ ఏమైంది? అట్లా అనుకుంటే వాజ్పేయి తన కుటుంబం అని ఎప్పుడు అనలే, అద్వానీ ఎప్పుడు అనలే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ స్థాపకుడు ఎప్పుడు అనలే. ఇప్పుడు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ దారిలో బీజేపీ పోతుంది, నష్టపోతారని హెచ్చరిస్తున్నాం. అందుకని ఏం లేదు, మాకు బీజేపీ అంటే వ్యతిరేకం కాదు. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాను కదా, పార్టీ కంటే వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. చాలా మంచి స్లోగన్ అంటున్నాను. మోడీ గారు ఇవాళ మన తెలంగాణకు చేస్తున్న ఏవైతున్నాయో చాలా మంచివి అంటున్నాను. సహకారం పరస్పరం ఇచ్చుకోవాలి, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కానీ మోడీని భగవంతుని చేయకండి, మోడీని గతంలో ఇందిరాగాంధీ లాగా మార్చకండి, కాంగ్రెస్ వరవల్లో పోకండి. నేను బీజేపీ స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ గతంలో 356 ఆర్టికల్ ఉపయోగించి నంబూదిరి ప్రభుత్వాన్ని కూల్చేసిండు. నెహ్రూ ప్రజాస్వామ్యం అంటూ దుర్మార్గంగా చేసిండు, తిట్టినాం. కానీ 50 తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఎక్కడ 356 వాడతలేదు, అభినందిస్తున్నాను. కానీ వాడకుండానే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని కూడా నేను అంటున్నాను. నిజంగా చెప్పానంటే వట్టికుండా ఇప్పుడు అన్ని నిధులు అక్కడికి పోతున్నాయంటే 42%, 41 ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 41% మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కదా. సమాఖ్య స్ఫూర్తి రక్షించాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమున్నాయి? 4 ఒకటేమో రక్షణ, ఇట్లాంటి విదేశీ వ్యవహారాలు, ఇట్లాంటివి చూడాల్సిన బాధ్యత ఉన్నది. మిగతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది కదా, అభివృద్ధి అంతా ఇక్కడ జరగాలి కదా. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. 244 ఉంటే నేను చాలా విమర్శించాను, వ్యాసాన్ని కూడా రాసిన. ఏమనంటే 300 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దేశం అంతా వంచితే ఏమొస్తుంది? రూపాయి కూడా రాదు. కనుక ఏమన్నాము, పెద్ద పెద్ద పథకాలు ఉంచండి, చిన్నవి తీసేది. అంటే నిజంగా చెప్పాలంటే మోడీ గారు మంచి పని చేసిండు. చిన్న చిన్న పథకాలన్నీ రద్దు చేసిండు, పెద్ద పథకాలే ఉంచారు. ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ, ఇవి మాత్రమే పూర్తిగా చేస్తున్నాను కాదంటలేదు. కానీ మోడీ గారు జనసంఘ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన విలువను ఎంతవరకు కాపాడుతున్నారు? ఇప్పుడు స్థాపించిన విలువను ఎంతవరకు కాపాడుతున్నారు? అద్వానీ స్థాపించిన విలువను ఎంతవరకు కాపాడుతుంది? ఇవాళ రేపొద్దున ఇందిరాగాంధీ లాగా మోడీ తయారైతే, మోడీని తయారు చేస్తుంది రాజు కంటే రాజభక్తి ఎక్కువైంది అంటున్నాను స్పష్టంగా. బీజేపీ నాయకులు కానీ, జనసంఘ నాయకులు కానీ, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ మోడీని ఒక భగవంతునిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మోడీ కుటుంబం అనే మాట వస్తున్నది. మోడీ కుటుంబం కాదు, భారతదేశం మన కుటుంబం. వసుదైక కుటుంబం నుంచి ఒక మెట్టు దిగడానికి నేను కూడా ఒక మెట్టు దిగుతా. నాది వసుదైక కుటుంబమే, కానీ నేను తెలంగాణ కుటుంబం అంట. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పెద్ద గీత పక్కన చిన్న గీత గీయొచ్చు, చిన్న గీత పక్కన పెద్ద గీత గీయొచ్చు. నేనేమంటున్నాను, ఇవాళ మోడీ సహకరిస్తున్నారు కానీ ఈ సహకారం గతంలో ఉండాల్సి ఉండే లేదు. లేకపోవడానికి ఆయన అహంకారం ధోరణి కారణం. కానీ ఇవాళ సరిగ్గా మొదట్లో కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మీరు మనోహరాబాద్ లో మన కరీంనగర్ లైన్ ప్రారంభోత్సవంలో మిషన్ భగీరథ ప్రారంభము, అది శంకుస్థాపన విషయంలో కేసీఆర్ గారు ఏమన్నారు? మోడీని పట్టుకొని వంగి సలాం పెట్టి మీ కరుణా కటాక్షాలు ఉంటే సరిపోతుంది అన్నారు. అంతకంటే పెద్ద మాట నా పెద్దన్నమాట చాలా చిన్నది. మీ కరుణా కటాక్షాలు మా తెలంగాణ మీద ఉండాలి అని కోరుకున్నాడు. ఏమైంది? 2021 దాకా ఏమి ఇయ్యలేదు కనుక దూరం అయిందని వాళ్ళే చెప్తున్నారు. దూరం కావడంలో తప్పు అంటున్నాను. సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా తెలుసుకుంటే సాధ్యమవుతుంది. కేసీఆర్ చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు. దాని సహకారం కూడా అటు నుంచి వస్తుంది. అభినందిస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను తెలంగాణకు. కానీ చెయ్యాల్సిన టైంలో చేయకపోతే, ఏ పని ఎప్పుడు చేయాలో చేయకపోతే నష్టం వస్తుంది అంటున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వబోయారు. పసుపు బోర్డుకి ఇప్పటికీ అంకురార్పణ జరగలేదు, మాట మాత్రమే. రిజర్వేషన్ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తుర్పుముక్క వాడుకున్నారు. ఇప్పటికి అది అట్లాగే ఉంది. మహిళా బిల్లు వచ్చింది కానీ 229 కాదు, 234 కూడా సాధ్యం కాదు. ఇవన్నీ తెలంగాణ ఎన్నికలు కొన్ని వాడుకున్నాం. ఇప్పుడు రెండో దఫా మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలు కొన్ని వాడుకుంటారు అంటున్నాను. నేను స్పష్టంగా మోడీ గారిని అడుగుతున్నాను, ఈ 4-5 విషయాల్లో నిజంగా రేవంత్ రెడ్డి గారు అడగడం కరెక్ట్. అమ్మాయి అడగండి, అమ్మ పెట్టదు కనుక అడిగిండు, వాళ్ళు ఇచ్చారు, చాలా సంతోషం నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన దానిలో విభజన హామీల సంగతి ఏందని అడుగుతున్నాను. ఉన్నాయి మిగిలిన ఇప్పుడు కూడా ఇవి వచ్చినాయని సంతోషపడటం కాకుండా ఎవడైనా అడిగేవాడు ఏం చేస్తాడు? అలాంటి వాడు మిగతా ఇవ్వండి అని అడుగుతాడు. అంతే కదా, 4 అడిగితే 2 ఇస్తే ఇంకో 2 సంగతి ఏదని అడుగుతాడు. నేను ఆశపడడం తప్పు కాదు కదా. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులలో ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇది మనము సరిగ్గానే పోతుంది. ఇవి నిజంగా సహకారం కావాలంటే దక్షిణ మన ఆర్ఆర్ కూడా పర్మిషన్ వెంటనే వస్తారు అనుకుంటున్నాను నేను. గడ్కరీ గారు గతంలో ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నవాడు, ఇవాళ కొత్త ఆయన కాదు. అట్లాగే మనకు పారేకర్ గారు కూడా మన పాత ముఖ్యమంత్రి మనోహర్ వారు కూడా
మనకు పక్క రాష్ట్రం ప్రాణహిత నది దాటితే ఆయన కాన్స్టిట్యున్సీ కనుక వాళ్ళు మనకు గతంలో ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తప్పులేదు కాదని ఇవాళ మోడీ భజన చేస్తున్న భజన పనులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మోడీని దేవుని చేయకండి. మోడీ ఒక సామాన్య పౌరుడు, మన భారత గౌరవ ప్రధానమంత్రి. మన ప్రధానమంత్రి అంటే నేను మీ ప్రధానమంత్రి పార్టీలు ఎంత దుర్మార్గం, మీ ప్రధానమంత్రి మీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? ప్రజా తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్రానికి మొత్తానికి కేసీఆర్ గారు ఏ తప్పు చేసిండో సీటు ఖాళీ పెట్టుకున్నాడు ఖాళీ పెట్టుకుని పోయిండు. ఆదిలాబాద్ సభ తర్వాత ఒక మాట చెప్తాను సార్, నిజంగా ఆదిలాబాద్ సభ తర్వాత నేను అన్నాను తమ్ముడే బామ్మది పేకాటే కనుక ఇదేం చేసిండు, వెంటనే పార్టీ పరంగా విమర్శించాడు. కానీ ప్రతి విమర్శలో ఎవరు లాభ పొందుతున్నారు? గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ గగ్గోలు పెట్టి నమ్మించింది ప్రజలను. నమ్మించడం వల్ల కాంగ్రెస్ లాభపడ్డది, బీజేపీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఏమైందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేమో బీజేపీ అంటది, కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే కాంగ్రెస్ అంటది. నేనేమంటున్నా, కాదు ప్రజలు దీన్ని నమ్ముతలేరు. ఎవరికి ఒకటి కాదు, ముగ్గురు బరిలో ఉన్నారు, ముగ్గురు నిలుస్తారు. రేపు సీట్ల పోరాటాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కాపాడతారు? జాతీయ పార్టీలు నమ్మినవాడిని ఒక మాట సార్, జాతీయ పార్టీలు నమ్మినవాడిని, జాతీయ పార్టీలు ఉండాలని కోరుకునేవాడిని. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి, అన్ని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వారు చెప్పింది వేదం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుటుంబ పార్టీ చెప్పాడుగా, కుటుంబమే పార్టీ నడుపుతుంది, పార్టీ కుటుంబాన్ని నడపడం కాదు. అట్లా రకంగా చూసుకుంటే బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు, గ్యారంటీ ఒప్పుకుందాం. అట్లా అంటే వారసత్వ రాజకీయాలు లేని బీజేపీ పార్టీలో వ్యక్తి పూజను పెంచకండి. గతంలో ఇందిరాగాంధీకి జరిగిన నష్టమే మనకు జరుగుతుంది కనుక అది వద్దు అని కోరుకుంటా, అంతే తప్ప మోడీ చేసేటి దుర్మార్గం అని కాదు. శెట్టి గారు ఉదాహరణ ఎంత చెప్పినంటే వాళ్ళు ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ మాట మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందే గనక చేసుంటే, నేను ఎప్పటికీ హెచ్చరిస్తున్నాను, ఒక ఐదేళ్లుగా మాట్లాడుతున్నాను నేను, బీజేపీ గనక రాష్ట్రానికి రావాల్సిన అవన్నీ ఇచ్చుంటే ఇవాళ బీజేపీకి అద్భుతమైన భవిష్యత్తు తెలంగాణలో ఉండే. తెలంగాణ భవిష్యత్తు కొత్తగా బీజేపీకి పర్కాలలో గెలిచారు, హన్మకొండలో జంగారెడ్డి గారు పివి నరసింహారావు ఓడించారు. చూసుకుంటే చూడండి, విద్యాసాగరరావు గెలిచారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు లేక ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకుంటే భవిష్యత్తు వచ్చింది. ఇక్కడ వితౌట్ పొత్తులే ఉన్నాయి, పొత్తులతో ఉన్నారు, పొత్తులు లేకుండా ఉన్నారు. తెలంగాణ భవిష్యత్తును చేతిలో వాళ్ళు నాశనం చేసుకున్నారు. అందుకని రాజు కంటే రాజభక్తి ఎక్కువ అవుతుంది, అది కరెక్ట్ కాదు నేను వివరిస్తాను. అంటే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మీరన్న దానికే నా ప్రశ్న ఏంటంటే, మోదీ భజన అంటున్నారు అంటే ఎవరు ప్రజలు చేస్తున్నారా, లేకపోతే పార్టీ నాయకులు చేస్తున్నారా, లేకపోతే ప్రధాని మోదీయే తన ప్రొజెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్రజల్ని తప్పుపడుతున్న సందర్భం? ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జై సోనియమ్మ అని అన్నారు ఆయన, జై తెలంగాణ అని కూడా అనలేదు, జై సోనియమ్మ అన్నారు. మరి దాన్ని మాత్రం తప్పుపట్టిన పరిస్థితులు ఎక్కడా కనబడలేదు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరిని మీరు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు? తప్పుకు తప్పు ఎప్పుడు ఒప్పు కాదు సార్. జై సోనియా అంటే తప్పు అంటున్నాడు, ఎవరు దాన్ని సమర్థించరు. ఇందిరాగాంధీ చేసినప్పుడే సోనియా గాంధీ చేస్తున్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తురుపు ముక్క. నేను ఏమంటున్నాను, ఆ తప్పు జరిగింది కనుక మనం తప్పు చేద్దామా? ప్రాంతీయ పార్టీలను ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను. లోపం ఒక్కటే ఉన్నది, మోడీని దేవుడిగా చూపెడుతున్నారు. ఆయన మోడీ మాత్రం అట్లా అనుకుంటలేరు. కానీ మోడీ మొన్న ఆదిలాబాద్ ప్రసంగం చూడండి, అక్కడ కూడా తప్పట్లేదు. మాట్లాడితే మోడీ గ్యారంటీ ఇస్తే గ్యారంటీ అవుతుంది. ఎవరాలా అండి? మనకు అమర్నాథ్ గారంటే చెప్తారు, నేనంటే చెప్తారు, మీరంటే చెప్తారు. ఆయనకైనా ఎట్లా అనుకుంటాడండి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, రాముడట నేను ఎంత గొప్పవాడిని, రామనామం ఇంత గొప్పది అనుకొని మన సాగరంలో ఇటుకలు వేస్తుంటే తనో ఇటుకేసిండట, ఆ ఇటుక మునిగిపోయింది. వానంలో వేసిన ఇటుక మీద రామనామం చెప్పించేవాళ్ళు. రామనామం కంటే రాముడు గొప్పోడు కాడు అన్నట్టే ఇవాళ దేశక్షేమం కంటే మోడీ గొప్పోడు కాదు అని నేను అంటున్నాను. మోడీ విధానాన్ని సమర్థిస్తాను. నేను కూడా బదిలీ చేస్తలేనా? మోడీ గారు విధానం సరిగ్గా ఉన్నాయి, మంచిగా చేస్తున్నాడు, మరొకసారి వస్తున్నాడు కూడా చెప్తున్నా. కానీ దీన్ని ఎవరైతే రామభక్తులు ఎట్లా చేసిండో, రాముడు తాను ఎట్లా ఊహించుకుంటో నిన్న మోడీ ప్రసంగం నాకు కనపడుతుంది. నాకు మోడీ గ్యారంటీ అంటే మోడీ ఆయనకాయన చెప్పుకుంటే ఏమొస్తుందండి? మునిగిపోతుంది అంటున్నాను. ఆ ఇంటికే మునిగిపోతుంది. ఎవరనాలే? మనం అనాలే. మోడీ గ్యారంటీ అంటే మంచిది, మోడీ చేస్తుంది, మనం అనాలి. ఆయనకాయన చెప్పుకుంటే వెళ్ళాము, ఆత్మస్థుతి పరనింద అవుతుంది. రెండు అయినాయి. మన జరిగింది ఏంటంటే ఆత్మస్థుతి పరనింద. ఇప్పుడు ప్రభుత్వాలకు కలిసి ఉందాం. నిజంగానే 90 రోజులు కానీ ప్రభుత్వాన్ని విమర్శించుకుని మీరిద్దరు ఒకటే, మీ ఇద్దరు పంచుకుంటుండ్రు. ఎందుకంటే ఎలక్షన్ కోసం కాకపోతే అట్లా అయితేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని నిరూపించబడుతుందా? అట్లా అయితేనే కాంగ్రెస్ బీజేపీ ఒకటిగా నిరూపించబడతా? మోడీ గారు రెండు కూడా చిన్న పొరపాటు చేస్తున్నారు. మొన్న అప్పుడు వచ్చి హైదరాబాద్ లో పెరడ్ హౌస్ లో ఏం మాట్లాడిండు? నాకు చెవులో చెప్పిండు నా కొడుకును ముఖ్యమంత్రి చేయమని, నీ ఆశీర్వాదం కావాలన్నాడు. నిజంగా అది బౌన్స్ అయింది అంటున్నాడు. ఆయనకాయన బౌన్స్ చేసుకుని 8 సీట్లకు పరిమితంగా బండి సంజయ్ గెలుస్తుండే, ఈటల రాజేంద్ర అందరు గెలుతున్నారు. వీళ్ళు ఇద్దరు ఒకటి అనుకున్నాం.
అంటే ఆయన కొడుకు గురించి రహస్యంగా తన చెవిలో చెప్పిన మాటను ఎవ్వడు కూడా విఘ్నుడు రాజకీయ పరిజ్ఞానం ఎవరు బయట పెట్టం. నేను బయట పెట్ట నా మిత్రుడు కష్టంలో నా దగ్గరకు వచ్చిందండి, శత్రుత్వం అయింది. ఆ మిత్రుని నేను తూలనాడుతున్నా అంటే నేను అంతకన్నా అధ్వానం ఇంకోటి ఏంటి. నా చెవిలో చెప్పిన మాటను బహిరంగ సభలు ఎట్లా చెప్తారు ఆయన? ఇప్పుడు జరుగుతుంది అది. రేపొద్దున రేవంత్ రెడ్డి పోయి ఏదో చెప్పిండు అంటాడు. రేపొద్దున ఆరోపణ రుజువు కాదు, వాళ్ళిద్దరు ఒకటి అని చెప్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ ఎందుకు? ఆధునిక షిండే అవుతున్నాడు ఎందుకంటున్నారు, మహారాష్ట్ర షిండే బదులు తెలంగాణ షిండే అవుతున్నాడు ఎందుకంటున్నారు? అందుకని రేవంత్ రెడ్డి గారు ఖండించారు. నేను చెవిలో చెప్పలేదు, కేసీఆర్ పోయినట్టు నేను బహిరంగ సభలు చెప్పిన అన్నాడు. అందుకని నవీన్ పట్నాయక్ నిన్న సభలో ఇక్కడి నుంచి ఒరిస్సా పోయిండు గారు. ఒరిస్సాలో ఏం జరిగింది? ఒరిస్సాలో కూడా ఆయన అడగాల్సింది అడిగిండు. నవీన్ పట్నాయక్ ఎక్కడ లొంగిపోడు. నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాకు కావాల్సిన విషయాలు అడిగిండు. ఈయన కూడా ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అడిగారు. పెద్దన్న అనగానే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎగిరెగిరిపడి మొన్నటిదాకా నీ కరుణా కటాక్షాలు కాళ్ళు పట్టుకున్న సంగతి ఏంది? మీరు పట్టుకోలేదా? అప్పుడు మాత్రం ఏం కాదు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి పెద్ద అన్న అంటే వాళ్ళిద్దరు ఒకటి అంటున్నారు. అంటే ప్రజలను ఫూల్ చేస్తున్నారు, ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. మూడు పార్టీలు మైండ్ ఓవరాల్ గా అంటే రామ్మోహన్ రావు గారు ఏమంటారు? అంటే ఓవరాల్ గా ఏమంటారు అంటే ప్రజలు కూడా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో అందులో ఉన్న చిత్తశుద్ధిని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారు? వీళ్ళందరూ ఎవరి వాళ్ళే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి ప్రయోజనాలు రేపు ఎంపీ ఎన్నికల తర్వాత ఈ హామీల సంగతి ఏమిటి అని నేను అడుగుతున్నాను. ప్రజల ప్రశ్న. ఇంతకుముందు అమర్నాథ్ గారు అన్నారు సోషల్ మీడియాలో మోడీని పొగిడేవాళ్ళు ఉన్నారు, మోడీని తిగడేవాళ్ళు ఉన్నారు. అది కూడా చూడండి. ఆ పార్ట్ నాణ్యానికి రెండు ఉన్నాయి, ఇటుపక్క అటుపక్క రెండు ఉన్నాయి. నేను ఇది చూస్తా వారు ఒకటే చూస్తున్నారు. ఒక పక్క కాదు చూడాల్సింది, రెండు పక్క చూడు అంటున్నాను. ఏంటి ఈ పక్క చూడు నా పక్క చూడు అంటాడు. నేను అట్లా అంటే రెండు పక్కల చూడండి. సోషల్ మీడియాలో మోడీని ఎంత అభిమానించేవాడున్నా అంత ద్వేషించేవాడున్నా. నేనేమంటున్నానంటే మోడీ మంచి పనులు చేస్తే అంశాల వారి మద్దతు ఇద్దాం, మోడీ చెడ్డు పని చేస్తే చెండాడదామని నేను అంటున్నాను. చెండాడే పరిస్థితి ఎట్లా అమర్నాథ్ గారు అట్లాంటి ఉండదు. ఎందుకంటే పార్టీ వ్యక్తి కనుక మాలాంటి వాళ్ళ వినోద్ గారు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ మాట వ్యతిరేకం కాదు. నేను ఒక మాట చెప్తాను గారు. భారతంలో రెండు విధానాలు, ఒకటి విధుల నీతి, రెండోది కటిక నీతి. కణిక నీతి, విధుల నీతి ఏమో ఆ శిబిరంలో ఉంటూనే మంచి ఏదో చెప్తారు, చెడ్డ ఏదో చెప్తారు. ఇది చేస్తే మంచి, ఇది చెడ్డ అని విధుల నీతి చెప్తాడు. కనుక నీతి అట్ట కాదు. ఆయన ఏం చెప్తారంటే ఎత్తైన రాజ్యాధికారం ఉండాలి, వాడిని తంతవా కొడతావా ఏం చేస్తావంటాం. ఈ రెండు పాటించాలి మనం. మేము విధుల నీతి చెప్తున్నాం, కటిక నీతి కాదు. రాజ్యాధికారం దక్కించుకోవాలంటే ఎంత దుర్మార్గైనా పాల్పడేది కటిక నీతి. రాజ్యాధికారం ఉండాలంటే మంచి పనులు చేస్తే రాజ్యాధికారం ఉంటుంది అనేది విధుల నీతి. విధుల నీతి పాటిద్దామా, కటిక నీతి పాటిద్దామా? మహాభారతంలో లేనిది ఏది లేదు. అన్ని సమాజంలో ఉన్నాయని మహాభారతంలో ఉన్నాయి, మహాభారతంలో ఉందని సమాజంలో ఉన్నాయి. ఆ పాత్రలు రామాయణంలో 20 పాత్రలు, 30 40 పాత్రలు, కానీ భారతంలో 100 కొద్ది పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలను అర్థం చేసుకోవాలి. శల్య సారథ్యం ఏంది, శిఖండి ఏంటిది, దుర్యోధనుడు ఏంది, భీముడు ఏంది, భీష్ముడు ఏంది, ధర్మరాజు ఏంది, ఇవి తెలుసుకుంటే మనకు ఇవాళ రాజకీయాలు నడపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.